ప్రశ్న 331 చూద్దాం. 1917లో మహాత్మాగాంధీ చంపారణ్ పర్యటన వల్ల వచ్చిన తక్షణ ఫలితం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ ఏ ఖచ్చితంగా సరైనది. అదే తీన్కతియా విధానం రద్దు. ఆప్షన్లు బి, సి, డిలో చెప్పినట్లుగా యాజమాన్య హక్కుల బదిలీనో, అరెస్టులో లేదా వడ్డీ వ్యాపారుల బహిష్కరణ లాంటివి జరగలేదు. అవి కేవలం కల్పితాలు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ దోపిడీ విధానాన్ని చట్టబద్ధంగా రద్దు చేయించడమే అతిపెద్ద తక్షణ విజయం. అసలు ఈ తీన్ కతియా విధానం అంటే ఏంటి? నేను మీకొక చిన్న ట్రిక్ చెప్తాను వినండి. బీహార్లో యూరోపియన్ ప్లాంటర్లు మన రైతుల చేత బలవంతంగా నీలిమందు పండించేవారు గదా. తీన్ అంటే 3, కతియా అంటే కథ. ఇదొక రకమైన భూమి కొలత. 20 కతాలు కలిపితే 1 బిఘా అవుతుంది. అంటే మొత్తం 20 వంతుల భూమిలో ఖచ్చితంగా 3 వంతుల భూమిలో ఈ వాణిజ్య పంట వేసి తీరాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే మన రైతులు పడ్డ ఈ ఆర్థిక బాధ, గాంధీజీ దాన్ని ఎలా సాల్వ్ చేశారన్నది మీరెప్పటికీ మర్చిపోరు. తదుపరి ప్రశ్న 332. 1919లో జరిగిన అఖిల భారత ఖిలాఫత్ కాన్ఫరెన్స్కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ బి, మహాత్మాగాంధీ. హిందూ ముస్లిం ఐక్యతను సాధించడానికి గాంధీజీ దీన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకున్నారు. అయితే మౌలానా మొహమ్మద్ అలీ, అబుల్ కలాం ఆజాద్ మరియు సిఆర్ దాస్ లాంటివాళ్లు కూడా గొప్ప నాయకులే. కాని 1919లో ఈ నిర్దిష్ట అధ్యక్ష పదవిని వారు చేపట్టలేదు. ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్. ప్రశ్న 333 చూద్దామా. ఈ క్రింది వాటిలో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల ఫలితం ఏది? ఇక్కడ సరైన సమాధానం సి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఈ మాంట్ఫోర్డ్ నివేదిక ఆధారంగానే 1919 చట్టం తయారైంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆప్షన్లు ఏ, బి మరియు డిలో ఇచ్చిన 1935, 1922, 1915 అనే సంవత్సరాలు చారిత్రక కాలక్రమం ప్రకారం చూస్తే పూర్తిగా తప్పనమాట. ఇదిగో మన చివరి ప్రశ్న వచ్చేసింది. ప్రశ్న 334. 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్ర శాసనసభ సభ్యుల బలమెంత? దీనికి చట్టపరమైన లెక్కేంటంటే ఖచ్చితంగా 145 సభ్యులు. కాబట్టి ఆప్షన్ సి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. మరియు ఆప్షన్లు ఏ, బి, డిలు సంఖ్యాపరంగా పూర్తిగా రాంగ్. ఈ 145 అనే సంఖ్య వెనుక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండోయ్. ఈ 145 మొత్తం సీట్లలో 104 మంది సభ్యులను ప్రజలు లేదా ప్రావిన్సుల వారు ఎన్నుకునేవారు. ఇక మిగిలిన 41 మంది సభ్యులను స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వమే నామినేట్ చేసేది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ఎలెక్టెడ్ మరియు నామినేటెడ్ సభ్యుల విభజన గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం. సో మనం మొదటి ప్రశ్న అదేనండి. 335వ ప్రశ్న. ద్వంద్వ పాలన అంటే డయాక్షి కింద రిజర్వ్ చేయబడిన అంశాలపై ఎవరికి ప్రత్యక్ష నియంత్రణ ఉంటుంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, గవర్నర్. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఆర్థిక శాఖ, పోలీసు, రెవెన్యూ లాంటి పవర్ఫుల్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఈ రిజర్వ్డ్ లిస్ట్లోనే ఉండేవి. ఈ అధికారాలన్నీ బ్రిటిష్ వాళ్లు ప్రావిన్షియల్ గవర్నర్ చేతిలోనే పెట్టుకున్నారు. మరి మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదంటే ఆప్షన్ బి, ప్రావిన్షియల్ లెజిస్లేచర్ దగ్గర కేవలం విద్య, ఆరోగ్యం లాంటి బదిలీ చేయబడిన అంశాలు మాత్రమే ఉండేవి. ఆప్షన్ సి, సెంట్రల్ లెజిస్లేచర్కు డైరెక్ట్గా ప్రావిన్స్ విషయాల్లో తలదూర్చే పవర్ లేదు. ఇక ఆప్షన్ డి, గవర్నర్ జనరల్ కేంద్రంలో ఉంటారు. కానీ ఈ ప్రావిన్షియల్ రిజర్వ్ పవర్స్ మాత్రం లోకల్ గవర్నరే చూసుకునేవారు. క్లియర్ కదా? అసలు ఈ ద్వంద్వ పాలన అంటే ఏంటో చిన్నగా అర్థం చేసుకుందాం. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను తీసుకొచ్చారు. మనవాళ్లకు పేరుకు మాత్రమే కొన్ని బాధ్యతలిచ్చి అసలు సిసలైన పవర్ అంతా ఆ బ్రిటిష్ గవర్నర్లు వాళ్ల చేతుల్లోనే పెట్టుకోవడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ ఇది.